హాయ్ అండి. కొయ్య తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తానండి. ఇది అందరికీ తెలుసు, మన తోటకూర ఆకులాగే ఉంటుంది. దీన్ని తీసుకొని కట్ చేసేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. చేసి తరిగి పెట్టుకున్నటువంటి కొయ్య తోటకూరని, తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని, తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసి 2-3 పచ్చిమిర్చి చీలికలు దాంట్లో వేసాను కట్ చేసి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. ప్రెజర్ పోయినాక తీసి చూస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికిందండి. ఒకసారి పైకి కిందకి బాగా కలిపేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మన కారానికి తగ్గట్టుగా వేసేసుకొని 1 నిమ్మకాయ సైజు చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి. దాన్ని గుజ్జు తీసి దాంట్లో పోసేసాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసేసి బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసేసి తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేస్తే